అవుతా కొంత స్పేస్ లేదు. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తను ఈయన మల్లం రవిచంద్ర వెంకన్న, నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్ అన్న, కార్పొరేటర్ డివిజన్ కార్పొరేటర్ తెలిసి ఉంటాడు కదా గణేష్, వాళ్ళందరూ కూడా మా పార్టీ నాయకులు. మేము ఎందుకు వచ్చాము అంటే మీ దగ్గరికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఇంటికి కొన్ని సంక్షేమ పథకాలు అందించారు. నిజమేనా? గుర్తుందా? మర్చిపోలేదు. అప్పటి ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఈ కార్డులు, ఈ రకమైనటువంటి కార్డులు తీసుకొచ్చి ప్రతి ఇంటికి పోయి ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ స్థానికంగా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తెలుసుకొని పరిష్కరించాలని చెప్పారు. సో అప్పట్లో మన ఇంటికి ఏం వచ్చిందో ఒకసారి చూద్దాం. అమ్మ ఒడి కింద 60,000 వచ్చింది. ముగ్గురు పిల్లలు అక్క, మీకు ముగ్గురు ఆడపిల్లలు. వాహన మిత్ర మీరు ఆర్డర్ చదువుతామన్నా 50,000 రూపాయలు అందిందా మీకు? వైఎస్ఆర్ 0 వడ్డీ కింద 14,500 రూపాయలు మాఫీ అయింది. అప్పుడు 14,500 సంఘంలో డబ్బులు వచ్చాయి కదా సంఘంలో. ఇంటి స్థలం వచ్చిందా మీకు? ఇంటి స్థలం ఎక్కడ వచ్చింది? ఏ ఇల్లు కంప్లీట్ అయిందా? అంటే లాస్ట్ విడతలో వచ్చిందా? లాస్ట్ లో స్టార్ట్ చేసే ముందు అది ఎవరు చెప్పడం అప్పుడైతే మీకు వచ్చింది ఇంటి స్థలం. అయితే ఇంటి స్థలం విలువ దాదాపు 6 లక్షల రూపాయలు. మొత్తంగా కలుపుకుంటే 7,24,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన ఇంటికి వచ్చినటువంటి సాయం, ప్రభుత్వ సాయం. ఇప్పుడు ఆ స్థలం ఏడుందో తెలియదు అని అంటారు. ఇల్లు పూర్తి కాలేదు కాబట్టి ఎనికి తీసుకుంటారన్న భయాలు ఉన్నాయి, డౌట్లన్నీ కూడా ఉన్నాయి. మరి చంద్రబాబు గారి ప్రభుత్వం వస్తుంది కదా, ఇప్పుడు చంద్రబాబు గారు సూపర్ 6 అనేటటువంటి 6 హామీలు ఇచ్చారు తెలుసా మీకు? అంటే ఎలక్షన్ అప్పుడు మమ్మల్ని గెలిపిస్తే ప్రతి ఇంట్లో బిడ్డకు 15,000 రూపాయలు మేము అమ్మ ఒడి ఇస్తారా? నిజమదా? మీరే ఉంటారు కదా, ఏం పాప విన్నారా మీరు? చూసారా టీవీలో? కానీ ఇప్పుడు ఏం రాలే. చంద్రబాబు ఏం చెప్పినాడంటే అప్పుడు జగన్ ఇంటికి ఒకళ్ళకే కలిగించేవాడు 15,000. నేను అధికారంలోకి వస్తే ముగ్గురికి, ఇప్పుడు మీరు 3 పిల్లలు ఉన్నారు కదా, ముగ్గురికి చెరువు ఒక 15,000 వేస్తానన్నాడు. వేసాడా? లేదా? ఈ పథకం మీకు అందలే. సరే, ఇంట్లో 3 ఉన్నారు. 3 పిల్లలకు 15,000 చొప్పున ఇంటూ 3 వేసుకుంటే 45,000. ఈ 10 నెలలు అయింది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చి, ఇంకా సంవత్సరం కాల. ఈ 10 అంటే ఈ సంవత్సరంలో ఏడాదిలో మీకు 45,000 రూపాయలు పిల్లల చదువు కోసం వచ్చుండాలి. ఇది రాలేదు కదా. ఇంట్లో నిరుద్యోగులు లేరు. ఈ పథకం ఎవరు లేరు ఇంకా పిల్లలు. మహిళలకు ఉచిత బస్సు ఇస్తాను అన్నాడు. యాడికి పోవాలన్నా విన్నారు మా పాప? ఏం చదువుతున్నామ్మా? నువ్వేం చదువుతున్నావు? నువ్వునా? ఈమె 7th. సో విన్నారా చంద్రబాబు గారు చెప్పింది ఫ్రీ బస్ స్కీమ్ గురించి? మీరేమన్నా ఫ్రీగా ట్రావెల్ చేశారా బస్సులో? లేదు, చేయలే. సరే, ఒక 500 రూపాయలు నెలకు బస్సు ప్రయాణం కోసం వాడతాము అని అనుకుందాం. 4 ఉన్నారు మొత్తం అంతా. అంటే నెలకు 2,000 రూపాయలు చొప్పున వేసుకుంటే ఈ 10 నెలల్లో ఒక 20,000 మన ఇంటికి మేలు జరిగింది.
అని చంద్రబాబు చేయలే అంతేనా? రైతు మనకు గ్యాస్ సిలిండర్ 3 ఇస్తానని అన్నారు చంద్రబాబు దీపం పథకం కింద. గ్యాస్ సిలిండర్ ఏమన్నా వచ్చాయా? ఉచితంగా ఒకటి కూడా రాలేదా? కొందరికి ఒక గ్యాస్ సిలిండర్ వచ్చింది అక్కడక్కడ, మనకు రాలేదా? మన కూడా రాలే ఫ్రీగా. సరే, ఈ పథకం 3 సిలిండర్లు ఇచ్చి ఉండాలా? 2700 మహాశక్తి మహిళా పెన్షన్ కింద మీకు 18 ఏళ్ళు నిండిన తర్వాత కదా 58 వరకు ఇస్తాను. అంటే పిల్లకాయలకు వర్తించదు. మీకేమన్నా నెలకు 1500 రూపాయలు డబ్బు వస్తుందాక పెన్షన్ మాదిరి రాలే ఈ పథకం కూడా. అంటే 10 నెలల పాటు మీకు 15 నెలలు వచ్చినారు. మొత్తం ఇప్పుడు ఎంత అవుతుంది? 82,700. 10 నెలల్లో చంద్రబాబు గారు కానీ ఈ పథకాలన్నింటినీ అమలు చేస్తుంటే మన ఇంటికి 82,700 రూపాయలు ప్రభుత్వం నుంచి సాయం అందిండాలి. ఇది రాలేదు. అవునా? ఇప్పుడు మీరు మేము ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే, మేము ప్రతిపక్షం కదా, మేము ఓడిపోయాం, తక్కువ మెజారిటీతో తక్కువైంది, మాకు 11 సీట్లు మాత్రమే పరిమితం. అయినా బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేసేందుకు మేము ఒత్తిడి తెచ్చేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది మీకు అందాలా? ఖచ్చితంగా ఇది మీ హక్కు. ఈ హక్కును మీరు పొందడం కోసం మీతో పాటు మేము నిలబడుతున్నాం. చంద్రబాబు గారికి మంచి మెజారిటీ ఇచ్చారు కదా, అందరూ ఎవరికి వేశారు? దానికి వేశారు. కానీ చాలా మంది ఆ నిర్ణయాన్ని మనం గౌరవించాలి. ప్రజలందరూ కూడా చంద్రబాబు గారికి ప్రభుత్వంలో మేము లేము కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ కార్యక్రమం చేస్తాం. ఈ సీట్ నేను మీకు ఇస్తా, మీరేం చేస్తారంటే ఈడ కూటమి నాయకులు కనపడతారు కదా, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, ఎవరో వాళ్ళు తిరుగుతుంటారు కదా, వాళ్ళకి ఇచ్చి అయ్యా చంద్రబాబు గారి గవర్నమెంట్ నుంచి మాకు 82,700 రూపాయలు ప్రభుత్వ సాయం అందుండాలా, వాళ్ళు ఇలేదు, ఈ నాయకులకు చెప్పి మాకు ఈ డబ్బు ఇచ్చించండి అని గట్టిగా అనేది మర్చిపోతుంది. అలానే సరోజ మన ప్రభుత్వంలో ప్రభుత్వంలో మనకు వచ్చినటువంటి పట్టణం మన ఇంటికి చేసినటువంటి మేలు, ఈ రెండింటికి ఒకసారి పోల్చి చూసుకోండి. ఏమంటా? ముందు వాళ్ళ ఎమ్మెల్యే ఆయన నాయకుడు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ఓవర్ కొట్టారు. నాకు 10,000 స్టార్ట్ చేయండి. కూర్చోబోనా? కృష్ణ కృష్ణ ఎట్రా